ప్రజలందరికీ మరియు ప్రభుత్వానికి విన్నవించినదేమనగా, నేను జేవి రాజు న్యూ ఇండియా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్, మా NS9 గ్రేట్ NS9 న్యూస్ ఛానల్ CNMD నీరజ్ శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు మద్యం విషయమై మాట్లాడాలనుకుంటున్నాం. ఈరోజు మద్యము విచ్చలవిడి అమ్మకాల ద్వారా ఎన్నో కాపురాలు కూలిపోవడం జరుగుతుంది, ఎంతోమంది ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా యూత్ మొత్తం కూడా ఎడదారి పట్టి వారి యొక్క కెరీర్ దెబ్బతినడం జరుగుతుంది. ఈ యొక్క మద్యాన్ని మహిళలు అయితేనేమి, సామాజిక ఆలోచన పరులు అయితేనేమి, దాని మధ్య విపరీతమైన అమ్మకాలను, విచ్చలవిడి అమ్మకాలను వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి ఈ మద్యము అనేది నిత్యావసరం కాదు, ఇది ఎప్పుడు అప్పుడప్పుడు కాలక్షేపానికి తీసుకోవాల్సిన ఒక లగ్జరీ ఐటెం. కాబట్టి దీన్ని నిత్యావసరాలాగా మరీ అందుబాటులో పెట్టడం కాకుండా వారానికి ఒకరోజు కనుక దాన్ని విక్రయించినట్టయితే అటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా, ఇటు దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళ కోరికను కూడా చంపకుండా మనము నివారించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రభుత్వానికి మనవి చేయనిది ఏమంటే, ఈ యొక్క మద్యాన్ని వారానికి ఒక్కరోజు మాత్రమే విక్రయించే విధానం తీసుకురావాలని చెప్పి మనవి చేస్తూ, ఈ యొక్క కాపురాలను కూస్తూ యువతను పెడదారి పట్టిస్తూ ఆరోగ్యాలు తీసే ఈ మద్యం అమ్మకాలు అనేటివి అనైతికం కాబట్టి, అనారోగ్యం కాబట్టి, సామాజిక రుగ్మత కాబట్టి మరి దానిపై తగిన ఆలోచన చేసి మా విన్నపాన్ని మన్నించాలని చెప్పి మనవి చేస్తూ సెలవు. జై న్యూ ఇండియా, జై జై ఇండియా.